అందరికీ నమస్కారం. బుధవారం నాడు రహస్యంగా పాలతో ఇలా చేస్తే చాలు, 24 గంటల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి. వద్దన్న డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. మీకు ఉండే అనేక రకాల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పాలతో ఇలా చేయటం వలన అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. శాస్త్రాల ప్రకారం బుధవారం రోజు ఎవరైతే పాలతో ఇలా చేస్తారో వారికి అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే పాలు ఎంతో శుద్ధమైనవి, స్వచ్ఛమైనవి కనుక బుధవారం రోజు పాలతో ఇలా చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఎంత అనారోగ్యం ఉన్నా సరే ఆ అనారోగ్య సమస్యల నుండి బయటపడి సంతోషంగా జీవించగలుగుతారు. మరి ఇంతకీ బుధవారం రోజు పాలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గణపతిగా పూజ చేసేటప్పుడు నెత్తి మీద ఎందుకు మొట్టికాయ కొట్టుకుంటారో తెలిపే కథను విందాం. ఒకసారి దేవేంద్రుడు ఆయన సతీమణి కొన్ని ఇబ్బందుల పరిస్థితుల్లో ఎవరికీ కనబడకుండా అడుగుల్లో వెదురు చెట్ల రూపంలో ధరించి ఉండవలసి వచ్చింది. కాలాంతరంలో వర్షాలు లేకపోవటం వల్ల అక్కడ అనావృష్టి ఏర్పడింది. చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి. ఇంద్రుడు తాను ఇక్కడ ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నానే అని బాధపడుతూ ఉన్నాడు. ఇలా చెట్లన్నీ కూడా ఎండిపోయి చనిపోతే అడవిలో జీవిస్తున్న జంతువులు, పక్షులు మొదలైన జీవులన్నీ కూడా ఏమైపోవాలి అని ఏదో ఒకటి చేసి ఈ అడవిని రక్షించాలి అని అనుకున్నాడు. ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చి దిగులుగా ఉన్న ఇంద్రుడిని, సచీదేవిని చూసి, దేవేంద్ర, ఎందుకలా విచారంగా ఉన్నావు అసలు అని అడిగాడు. దానికి ఇంద్రుడు, ఓ నారద మహర్షి, మీకు తెలియనిది ఏముంటుంది? అనావృష్టి కారణంగా నీళ్లు లేక చెట్లన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. నీ నుండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను అంటూ తన బాధని చెప్పాడు ఇంద్రుడు. అప్పుడు నారదుడు, మహేంద్ర, విచారించకు, కష్టాలు కలకాలం ఉండవు కదా. మీ కష్టాలు తీరి మీరు అమరావతి వెళ్ళే రోజు తప్పకుండా వస్తుంది. కొంతకాలం ఓపిక పట్టు అని ఓదార్చాడు. ఇంద్రుడు నారదుడితో, మహర్షి, నేను నా గురించి బాధపడటం లేదు. నేను ఇక్కడ ఉండి కూడా నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ అడవికి ఏమీ చేయలేకపోతున్నాను. అదే నా బాధ అని అన్నాడు ఇంద్రుడు. ఆ మాటలు విన్న నారదుడు ఇంద్రుడితో ఇలా చెప్పాడు. అగస్త్య మహర్షి నది సప్తకం నుండి కావేరీ నదికి తీసుకొని ఇటువైపే వస్తున్నాడు. కొంకణ దేశంలో దానిని వదిలి వెళ్ళాలన్నది ఆయన నిర్ణయం. ఆయనని ప్రసన్నం చేసుకుంటే కావేరీ నది కుతుంగ తరంగాలకు ఎగిసిపడుతూ ఈ అడవిలో ప్రవహిస్తూ ఉంది. ఇంకా అనావృష్టి ఉండదు, బాధపడకు అని చెప్పి, ఇంద్ర, అది జరగాలి అంటే మీరొక పని చేయాలి. పార్వతీమాతను ప్రసన్నం చేసుకోవాలి. ఆమె ప్రసన్నురాలు కావాలి అంటే ఆమె ప్రియపుత్రుడు గణపతిని పూజించండి. అన్నీ సక్రమంగా జరిగిపోతాయి, మీకు మంచి రోజులు కూడా వస్తాయి అని సలహా ఇచ్చాడు. నారదుడు చెప్పిన విధానంగానే ఇంద్రుడు, సచీదేవి గణపతిని భక్తితో పూజించారు. అనేక రకాల ఫలాలను తెచ్చి భక్తితో నైవేద్యం పెట్టాడు. ఆ పూజలకి సంతోషించిన గణపతి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ప్రత్యక్షమయ్యాడు. సచి, ఇంద్రులు ఆయనకు ఆనంద బాష్పాలతో అభిషేకం చేశారు. సంతోషించిన గణపతి, దేవేంద్ర, నీకేం కావాలో అడుగు అన్నారు. దానికి ఇంద్రుడు, గణాధ్యక్ష, మాకు ఆశ్రయం ఇచ్చిన ఈ అడవి అనావృష్టి కారణంగా బాధపడుతుంది. నీరు లేక, వేడి భరించలేక ఇక్కడి చెట్లన్నీ కూడా చచ్చిపోతూ ఉన్నాయి. పుష్కలంగా ఉండే నీటి ప్రవాహాన్నిచ్చి వీటిని కాపాడు స్వామి అని ప్రార్థించారు. ఆ మాటలు విని దేవేంద్ర, స్వర్గలోకమా, భూలోకమా, పాతాళమా, ఎక్కడి నుండి జలధార కావాలో చెప్పు అన్నాడు గణపతి. దానికి ఇంద్రుడు, స్వామి, పరమేశ్వరుడంతటి వాడు అగస్త్య మహర్షి. ఆయన కైలాసం నుండి కావేరీ నది తీసుకొని వస్తూ ఉన్నాడు. అది చాలా పవిత్రమైన జలం. దాన్ని ఇక్కడ ప్రవహింపచేస్తే అడవంతా కూడా సంతోషిస్తుంది అన్నాడు. ఆ మాటలు విని దేవేంద్రుడికి కోరిక తీర్చుతానని చెప్పి అదృశ్యమయ్యాడు గణపతి. అప్పటికి కావేరీ నదిని కమండలంలో నింపుకొని కొంకర దేశం వైపు బయలుదేరాడు అగస్త్య మహర్షి.
గణపతి కాకి రూపంలో అగస్త్యుడి కమండలం మీద వాలాడు. ఆ సమయంలో కొంచెం బరాకు ఉన్నాడు మహర్షి. కాకిని అగల్చాడు. అది పారిపోతున్నట్టుగా నటించి మళ్ళీ తిరిగి వచ్చి కమండలం మీద వాలి ఆ కమండలాన్ని తన కాళ్ళతో తన్నింది. అగస్త్యుడి చేతిలోని కమండలం కింద పడిపోయింది. దానిలో ఉన్న నీళ్ళన్నీ కూడా కింద ఒలికిపోయాయి. అయ్యో పరమేశ్వర, నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయిందే అని బాధపడ్డాడు మహర్షి. అంతలోనే కోపం వచ్చి కాకిని కొట్టబోయాడు. కాకి మాయమైపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు అగస్త్యుడు. అదే సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు. అతడే ఇలా మాయా వేషాలు వేస్తున్నాడనుకొని కోపంతో కొట్టబోయాడు. ఆ బ్రహ్మచారి పక్కకు జరగగా అగస్త్యుడి చెయ్యి అతడి తలకు తగిలింది. మహర్షికి దొరకకుండా తప్పించుకుంటూ దూరంగా పారిపోతూ తిప్పలు పెట్టాడు ఆ బ్రహ్మచారి. కోపంతో వెంట పడ్డాడు మహర్షి. ఏది ఏమైనా సరే తన వెంట తెచ్చుకున్న పవిత్రమైన జలాన్ని పాలబోసిన ఆ బ్రహ్మచారిని వదలకూడదని నిశ్చయంతో ఆ బ్రహ్మచారి దొరకకపోతాడా అని చూస్తూ నిలబడిపోయాడు మహర్షి. అదే సమయంలో శూర్పకర్ణం లంబోదరం ఏనుగు తల వెనక వాహనంతో భవానీ మాత కుమారుడు గణపతి తన గణాలతో సహా వచ్చి నిలబడ్డాడు. కాకి రూపంలోనూ బ్రహ్మచర్య రూపంలోనూ తనను అల్లరి పెట్టింది గణపతేనని అర్థం చేసుకున్నాడు అగస్త్యుడు. వెంటనే పశ్చాత్తాపంతో, అయ్యో గణాధ్యక్ష వినాయక, నేనెంత అపరాధిని, ఎంత పాపం చేశాను, నా పాపానికి నిష్కృతి లేదు. అపచారం చేశాను, నన్నేం చేసిన పాపం లేదు. అవివేకంతో నిన్ను గుర్తించలేక కొట్టబోయాను, నన్ను క్షమించు అంటూ తల మీద బొట్టుకుంటూ ఏడ్చేస్తూ ఉన్నాడు అగస్త్యుడు. ఆ మాటలు విని గణపతి చిరునవ్వుతో, పొరపాటు ఎవరికైనా సహజమే, నీ మీద నాకు కోపం లేదు, నీకేం కావాలో అడుగు అన్నాడు. దానికి అగస్త్యుడు, స్వామి, నేను చేసింది తప్పే, వివేకం వదిలేసి కోపంతో నీ తల మీద ముట్టాను అంటూ పశ్చాత్తాపంతో బాధపడుతూ తన తల మీద మళ్ళీ మళ్ళీ ముట్టుకుంటూ ఉన్నాడు. కొంచెం సేపటికి తేలుకొని కింద పడిన కమండలాన్ని చేతిలోకి తీసుకొని, శివార్చనకు కూడా నాకు నీరు మిగల్లేదు అన్నాడు దిగులుగా. అప్పుడు గణపతి, బాధపడకు, శివార్చనకు నీరు నేనిస్తాను అని గణపతి తన తొండాన్ని చాపి కింద పడిన కావేరి నీటిని తీసి కమండలాన్ని నింపి అగస్త్యుడికి ఇచ్చాడు. మహర్షి ఇంద్రుడి కోరిక మీద అడవిని రక్షించడానికి ఈ నీరు తీసుకువలసి వచ్చింది. అంతే, కావేరి నీటిని నా తొండంతో మీ కమండలంలోని పోషిస్తున్నాను. శివార్చనకు ఇది పవిత్రమైన జలమే. నన్ను తల మీద ముట్టానన్న బాధతో నిన్ను తల మీద ముట్టుకున్నావు. ఇప్పటి నుండి ఎవరైతే నా అనుగ్రహం పొందాలని నన్ను పూజించేటప్పుడు తల మీద ముట్టి కాయలు పెట్టుకుంటారో వారి వెంటనే అనుగ్రహించి వారి కోరికలు తీరుస్తాను. నువ్వు నా తండ్రితో సమానుడవు, నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు. ఈ వరానికి నువ్వు అర్హుడవే. నీ వలన నా భక్తుడు తక్కువ పూజతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అని చెప్పి ఇంకా ఎన్నో వరాలు అగస్త్య మహర్షికి ఇచ్చి అంతర్ధానమయ్యాడు గణపతి. ఆనాటి నుండి ఎవరైతే గణపతి ముందు మోకరిల్లి నెత్తి మీద మొట్టికాయలు ముట్టుకుంటారో వారికి గణపతి యొక్క అనంతమైన అనుగ్రహం ఫలితం లభించటం మొదలైంది. ఇక వీడియోలోకి వస్తే, పాలు అనేటివి చాలా స్వచ్ఛమైనవి, ఆరోగ్యకరమైనవి. పాలు తెల్లగా ఉంటాయి కనుక లక్ష్మీదేవికి మరియు గణపతికి పాలంటే చాలా ఇష్టం. ఏ దేవుడికి పూజ చేసినా పాలతో చేసిన ప్రసాదాన్ని పెడతారు. అయితే ఇటువంటి పాలతో బుధవారం రోజు కొన్ని పరిహారాలు చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది. ఏమీ లేదు, బుధవారం రోజు చక్కగా ఉదయం పూట మీరు గ్లాసుడు పాలను మరగబెట్టి ఆ పాలల్లో 1 స్పూన్ పసుపును అలాగే 1 స్పూన్ పటిక బెల్లాన్ని కూడా కలపండి. ఆ పాలు చల్లారిన తర్వాత గణపతి ఫోటో ముందు పెట్టి దీపారాధన చేసుకొని 21 సార్లు ఓం మహాగణపతే నమః అనే మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత ఈ పాలను తీసి ప్రసాదంగా స్వీకరించి తాగేయండి. ఇలా తాగితే మీ శరీరానికి నూతన శక్తి, ఉత్తేజం వస్తుంది. తద్వారా ఆటంకాలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా నెమ్మదిగా పోతాయి. ముఖ్యంగా ఎవరికైతే మన సమస్యతో బాధపడుతూ ఉంటారో వారు ఈ పాలు తాగితే వారి ఆరోగ్యం బాధపడుతుంది. అలానే బుధవారం రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో
2 పాల చుక్కలు వేసుకొని స్నానం చేయండి. గుమ్మం ముందు 2 చుక్కల పాలను చల్లండి. బుధవారం రోజు పాలతో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే 24 గంటల్లో సమస్యలన్నీ కూడా పోతాయి. గణపతి అనుగ్రహంతో ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి బుధవారం రోజు మీరు కూడా పాలతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. అఖండ ఐశ్వర్య ప్రాప్తి చేసుకోవడానికి, అన్ని రకాల సమస్యలు చేసుకోవడానికి కాలబంధకు సంబంధించిన ఎలాంటి తాంత్రిక పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో తాంత్రిక పరిహారాలకు విశేషమైన ప్రాధాన్యత ఉందని, ఈ తాంత్రిక పరిహారాల్లో కలబంధకు సంబంధించిన అద్భుతమైన తాంత్రిక పరిహారాలను పరిహార శాస్త్రంలో చెప్పారు. సహజంగా అందరూ ఇంటి ఆవరణలో లేదా ఇంటి వెనక కలబంద మొక్కను పెంచుకుంటూ ఉంటారు. అలాగే నరపీడ, దృష్టి, శక్తి బాధలు పోవడానికి ఇంటి ముందు భాగంలో కూడా కలబంద మొక్కను వేలాడదీస్తారు. అయితే కలబందకు సంబంధించి కొన్ని పరిహారాలు తాంత్రిక శాస్త్రంలో చెప్పారు. అవి పాటిస్తే మాత్రం విశేషమైన ధనలాభం కలుగుతుంది. చక్కటి శుభ ఫలితాలు వింటారు. ఆ పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఒక గ్లాస్ నీళ్ళలో 1 స్పూన్ జీలకర్ర వేయండి. బాగా నానబెట్టండి. ఆ తర్వాత జీలకర్ర కలిపిన ఆ నీళ్లు సోమవారం రోజు కలబంద మొక్కలో పోయండి. ఎవరైనా సరే సోమవారం రోజు జీలకర్ర నీళ్ళల్లో కలిపి ఆ తర్వాత ఈ నీటిని కలబంద మొక్కలో పోస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అలాగే జాతకంలో కుజదోషం వలన పెళ్లి ఆలస్యం అవుతూ ఉన్న, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తూ ఉన్న, ఇంటి యోగం ఆలస్యం అవుతూ ఉన్న, సొంత ఇంటి యోగం ఆలస్యం అవుతూ ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఈ సమస్య నుండి బయటపడడానికి బెల్లం ముక్క నీళ్ళలో కలిపి, బెల్లం ముక్క కలిపిన నీళ్లు మంగళవారం రోజు కలబంద మొక్కల పోయండి. మంగళవారం బెల్లం నీళ్లు కలబంద మొక్కకు పోస్తే పూజుడు ప్రసన్నమవుతాడు. తొందరగా సొంతింటి యోగం సిద్ధిస్తుంది. కుజ దోష తీవ్రత తగ్గుతుంది. అలాగే ఎప్పుడైనా సరే విద్యార్థులు బాగా విద్యలో రాణించాలన్నా, తొందరగా మంచి ఉద్యోగం లభించాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి బాగా సాధించాలన్నా బుధవారం రోజు తేనె కలిపిన నీళ్లు కలబంద చెట్టు మొదట్లో పోయండి. అంటే 1 గ్లాసు నీళ్ళలో కొద్దిగా తేనె కలిపి, ఆ తేనె కలిపిన నీళ్లు బుధవారం కలబంద మొక్క చెట్టు మొదట్లో పోస్తే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కలబందకు సంబంధించి 3 తాంత్రిక పరిహారాలు చెప్పారు. సోమవారం రోజు జీలకర్ర కలిపిన నీళ్లు కలబంద మొదట్లో పోయాలి. మంగళవారం రోజు బెల్లం నీళ్లు కలబందకు పోయాలి. బుధవారం రోజు తేనె కలిపిన నీళ్లు కలబంద మొక్కకు మొదట్లో పోయాలి. ఇలా ఈ 3 రోజుల్లో కూడా ఈ పరిహారాలు పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలోని సమస్యల నుండి బయటపడవచ్చు. దీనితో పాటుగా ఎవరైనా సరే పర్సు ఉపయోగించేటప్పుడు బుధవారం రోజు మీరు ఉపయోగించే పర్సులో చిటికెడు పచ్చ కర్పూరం, బిర్యానీ ఆకులు వేయండి. అందరూ కూడా పర్సు, హ్యాండ్ బ్యాగ్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో చిటికెడు పచ్చ కర్పూరం, ఒక బిర్యానీ ఆకు ఉంచుకున్నట్లయితే డబ్బు ఆకర్షణ అనేది పెరుగుతుంది. కాబట్టి బుధవారం కలబంద మరియు పర్సుకు సంబంధించిన ఈ పరిహారాలను మీరు కూడా పాటించి అద్భుతమైన శుభ ఫలితాలను పొందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి బుధవారం రోజు ఇట్లా పర్సులో ఈ విధంగా వేసుకొని, అలాగే పాలతోటి ఈ విధంగా చేయండి. చెప్పిన విధానంగా చేస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు మనకు కలుగుతాయి. ఆ గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది.